మీకు నేను 2 బ్రేకౌట్స్ అండ్ 2 బ్రేక్ డౌన్స్ తర్వాత 4 లెవెల్స్ చూపిస్తాను. దాని తర్వాత నేను మీకు అనాలిసిస్ ఇస్తాను. ఓకే. ప్రీవియస్ బ్రేకౌట్. ఈ లెవెల్ బ్రేకౌట్ వచ్చేసింది. దాని తర్వాత బ్రేకౌట్ సపోర్ట్. అండ్ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ వచ్చేసి ఇక్కడ. ఇంకోటి డబుల్ బాటమ్ బ్రేకౌట్ లెవెల్. ఓకే. డబుల్ హెడ్ బ్రేక్ డౌన్ లెవెల్. ఇంకోటి 4 కదా! ఇంకోటి చూపిస్తాను నేను. ఓకే. ఇది ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్‌కి బ్రేకౌట్ లెవెల్. ఓకే. ఈ 5 లెవెల్స్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఇక్కడ ఏమవుతదో తెలుసా? ప్రీవియస్ బ్రేకౌట్ ఉంది. ఇక్కడ బ్రేక్ డౌన్ వచ్చిన తర్వాత ఫాల్ అయ్యి, మళ్ళీ మార్కెట్ మీదికెళ్ళాలనుకుంటే ప్రీవియస్ బ్రేకౌట్ లెవెల్‌కే రెస్పెక్ట్ ఇయ్యాలి. అలాగే ప్రీవియస్ బ్రేక్ డౌన్ లెవెల్‌కి రెస్పెక్ట్ ఇయ్యాలి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈఎంఏ 25 అనేది ఇలా రావాలి. ఇలా వచ్చి ఇక్కడ ప్రాపర్ సపోర్ట్ తీసుకుంటే అంటే ఎగ్జాక్ట్‌గా దానికని కాదు. దాని ఫస్ట్ క్యాండిల్ బాటమ్ లెవెల్, ఫస్ట్ క్యాండిల్ మిడిల్ లెవెల్, లో లెవెల్ ఎక్కడైనా సపోర్ట్ తీసుకుంటే బై. అలాగే బ్రేక్ డౌన్ అనేది కూడా మీదికెళ్ళే రావాలి. ఇలా. ఇలా మధ్యలో ఎక్కడైనా గాని వస్తే మనకు సపోర్ట్ బ్రేక్ డౌన్ లెవెల్‌కి సపోర్ట్ లెవెల్ దొరుకుతది. అక్కడికెళ్ళి మార్కెట్ ఫాల్ అయితది. అక్కడ రెసిస్టెన్స్ దొరకదనమాట. ఇంకోటి థర్డ్ వచ్చేసి డబుల్ ఇక్కడ. ఇక్కడ బయింగ్ కావాలి. ఇలా. ఇక్కడ సెల్లింగ్ కావాలి. ఎందుకంటే ఆల్రెడీ బ్రేకౌట్ ఉంది కాబట్టే బ్రేకౌట్ కన్ఫర్మేషన్. బ్రేక్ డౌన్ లెవెల్ ఉంది కాబట్టి బ్రేక్ డౌన్ కన్ఫర్మేషన్. ఇది ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్‌ది బ్రేకౌట్ కన్ఫర్మేషన్. సో, ఇలా. ఇలా వస్తేనే ఇక్కడ సపోర్ట్. మీరిక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ మార్కెట్ ఇక్కడ మనకు లెవెల్స్ చూపిస్తది. దాని తర్వాత ఆపర్చునిటీ ఇస్తది. లెవెల్ చూపించింది, ఆపర్చునిటీ ఇచ్చింది. లెవెల్ చూపించింది, ఆపర్చునిటీ చూపించింది. లెవెల్ ఇచ్చింది, ఆపర్చునిటీ. లెవెల్ ఇచ్చేసింది, ఆపర్చునిటీ ఇచ్చింది. ఇలా మార్కెట్‌లో ఈఎంఏ అనేది ప్రీవియస్ బ్రేకౌట్స్ అండ్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్స్ అండ్ డైరెక్ట్ బ్రేక్ డౌన్స్‌లో సపోర్ట్ తీసుకుంటేనే మార్కెట్‌లో బయింగ్. మార్కెట్‌లో సెల్లింగ్. లేకపోతే ఇన్ బిట్వీన్ ఉందనుకోండి, ఎప్పుడు మార్కెట్‌ని బిలీవ్ చేయొద్దు.